అవును సార్. సిబిఐ కూడా ఆ దిశగా ఆలోచించాలి. అసలు ఎందుకు ఆలస్యం జరుగుతుందనే విషయంలో ఈ ఏం జరుగుతుందనేది పూర్తి స్థాయిలో కోర్టుకు అఫిడవిట్లో ఇవ్వాలి. అవును సార్. సార్ కాదు, ఇందాక సార్ అన్నట్లు దేశం వదిలేసి పారిపోయారు అనే జాబితాలో మనకి బ్యాంకులను మోసం చేసి కుంభకోణాలు ఈ మధ్యన సినిమా కూడా వచ్చింది కదా సార్, లక్కీ భాస్కర్ అని చెప్పేసి. సో విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లేకపోతే మొహల్ చోక్సీ, లలిత్ మోడీ, సందేశ్ రావ్ బ్రదర్స్, వీళ్ళందరూ దేశాన్ని వదిలేసి పారిపోయారు. ఇంకా వాళ్ళకన్నా పెద్ద ఆర్థిక ఉగ్రవాది ఈ మనిషి, కానీ ఎలా సర్వైవ్ అవుతున్నాడు బై యూజింగ్ లీగల్ లూప్స్ అనేది నాకు అర్థం కావట్లేదు. ఇందాక సార్ చెప్పారు కదా, ఎలా వాళ్ళకి తీర్పులు రావద్దు, ఆలస్యం అవ్వాలి, అదే చేస్తున్నారు. డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తా ఉన్నారు. సార్ యాక్చువల్గా కేసెస్ చూడండి, మీరు సిబిఐ కేసెస్ చూసుకుంటే ఏమైంది, డిస్ప్రపోర్షనేట్ కేసెస్, లేకపోతే మనం ఈడీకి వెళ్తే మనీ లాండరింగ్, క్విడ్ ప్రోకో, అన్ని కూడా పెద్ద ఆర్థిక నేరాలే కదా. ఇంత పెద్ద ఆస్తుల్ని కూడా అటాచ్ చేశారు కదా, ఇంకా క్లియర్ కదా, కూడా అటాచ్ చేశారు. 11 ఛార్జ్ షీట్స్. అసలు ఏ సామాన్యుడైనా సరే ఇన్ని కేసులు ఉంటే, ఇంకో వీళ్ళు పారిపోయారు కదా సార్, ఇందాక లిస్ట్ చెప్పాను ఒక పెద్ద లిస్ట్, అలా పారిపోతారు దేశాన్ని వదిలేసి. కానీ ఇతని కైండ్ ఆఫ్ అది ఎలా అనుకోవాలి, అసలు ధైర్యం అనుకోవాలా, లేకపోతే రాష్ట్ర ప్రజలు కావచ్చు, దేశ ప్రజలు కావచ్చు, మనం ఎలా ఆడిస్తే అలా ఆడతారు వీళ్ళు, మనం ఎలా అయినా మోసం చేయొచ్చు అంటే ఇది చూడండి సార్, ఆ గట్స్ చూడండి. మీకు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి, మీరు ఇవన్నీ కేసెస్ ఎప్పుడు వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతను ఏదైతే క్విడ్ ప్రోకో చేశాడో, ఇట్లా మనీ లాండరింగ్, లేకపోతే డిస్ప్రపోర్షనేట్ అసెట్స్, ఇవన్నీ కేసెస్ అన్ని కూడా వాళ్ళ తండ్రి గారి హయాంలో. అసలు గత 5 సంవత్సరాలు లిస్ట్ తీస్తే ఇంకెంత పెద్దది ఉండదు. బట్ స్టిల్ చూడండి ఎంత ధైర్యంగా తిరుగుతున్నాడు, ఇంత పెద్ద ఆర్థిక ఉగ్రవాది, బట్ స్టిల్ ఎంత ధైర్యంగా తిరుగుతున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటండి సార్, ఏవైతే ఈ కంపెనీస్ వలన ఏదైతే ప్రభుత్వానికి ఇన్ని కోట్ల నష్టం వచ్చింది అని ఆల్రెడీ సిబిఐ దగ్గర ప్రూఫ్స్ ఉండి, సిబిఐ ఆరోపిస్తూ దీన్ని విచారణ చేస్తున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, భారతీ సిమెంట్స్ కావచ్చు, జిటిఓసి కావచ్చు, హెటిరో డ్రగ్స్ కావచ్చు, దొడ్ల డైరీ కావచ్చు, ఇట్లాంటి కంపెనీస్ ఇంకా ఎక్సెట్రా చాలా ఉన్నాయి సార్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. ఇవి స్టిల్ ఎగ్జిక్యూట్లో ఉన్నాయి కదా, ఇంకా డబ్బులు సంపాదించుకుంటున్నాయి. సాక్షి లాంటి పత్రిక కావచ్చు, జగతి పబ్లికేషన్స్ నుంచి, స్టిల్ దే ఆర్ డూయింగ్ బిజినెస్. అదే కదా, అది దౌర్భాగ్యం. ఇంకా డబ్బులు సంపాదించుకుంటున్నారు అంటే ప్రజలని, ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రభుత్వ సొమ్ముని కూడా మళ్లించుకున్నారు కదా గత 5 ఏళ్లలో. అదే అండి, ప్రభుత్వ విపరీతంగా ఈ 5 ఏళ్లలో అసలు ఇప్పుడు ఈ స్కాములు తీస్తే ఇంకెన్ని స్కామ్లు వస్తాయి, గత తాలూకా కేసులకి ఇంకెన్ని కేసులు అటాచ్ అవుతాయి. బట్ స్టిల్ హౌ ఈ సర్వైవింగ్, ఇవన్నీ కూడా ఇతని సర్వైవల్ రేట్ చూస్తే ముచ్చటేస్తుంది సార్. చాలా మంది స్కామ్ చేసిన వాళ్ళు, బ్యాంక్ స్కామ్స్ లో వాళ్ళు పారిపోయారు. కానీ అసలు ఇలా మనం పిచ్చోళ్ళని చేయొచ్చు, ప్రభుత్వాలని పిచ్చోళ్ళని చేయొచ్చు, లేకపోతే లాని యూజ్ చేసుకుని రాజ్యాంగాలని అపహాస్యం చేయొచ్చు, ప్రజల్ని మోసం చేయొచ్చు. బయటకు వచ్చి సార్ అన్నట్లు ఇందాక సింపతి ఫేస్ పెట్టుకుని, కేవలం ఒక తింగర అమాయకపు ఫేస్ పెట్టినట్లు పెట్టి, నాకు ఏం తెలియదని పెడితే స్కామ్స్టర్ని ముఖ్యమంత్రి చేసే పిచ్చి జనాలు ఉన్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గట్స్ ఫీలింగ్ సార్. అందుకే కదా ఈ రోజుకి సర్వైవ్ అవుతున్నాడు. లేకపోతే అసలు ఇలాంటి ఆర్థిక ఉగ్రవాది ఎక్కడైనా ప్రపంచంలో సర్వైవల్ రేట్ ఉందా సార్ ఇలాంటి వాళ్ళకి? ఈడ్చి తరిమి కొట్టిన సందర్భాలు లేవా, సంఘటనలు లేవా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి స్కామ్స్టర్స్ని? వాళ్ళ ఓటు ద్వారా కావచ్చు, లేకపోతే చైతన్యపరులైన ప్రజలు పరిగెట్టించి ఇలా మోసాలు చేసిన వాళ్ళని గతంలో చాలా వేరే కంట్రీస్లో పరిగెట్టించి కొట్టారు. కానీ ఇక్కడ ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే గాడికి పూజ